రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ సంబంధం ఉందా? ఆయన కూడా వివేకానంద ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడా? నటి లిపి శ్వేత సైతం డ్రగ్స్ కి బానిసైనారా? వివేకానంద ఈ కేసులో తప్పించుకోవడానికి వేసిన ప్లాన్ ఏంటి? దర్యాప్తులో పోలీసులు గుర్తించిన అంశాలు మీకోసం. రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా రంగంలోకి దిగిన 3 ప్రత్యేక బృందాలు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. సినీ నటులతో పాటు డైరెక్టర్ క్రిష్ను విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు అసలు సూత్రధారి వివేకాను కస్టడీలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదుల సంఖ్యలో వివేకానంద హోటల్లో డ్రగ్స్ పార్టీలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఎప్పటికైనా పట్టుబడితే తాను సులువుగా తప్పించుకోవచ్చు అని పక్కా ప్లాన్ చేశాడు. డ్రైవర్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి డ్రగ్స్ కొనుగోలుకు ఆ అకౌంట్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకవేళ పోలీసులకు చిక్కితే డ్రైవర్ని ఎరవేసి తాను తప్పించుకోవాలని చూశాడు. అయితే వివేకానంద ఎత్తులను చిత్తు చేస్తూ పోలీసులు చేసిన టెస్ట్లో పాజిటివ్ వచ్చేసరికి అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ పేరు ఎక్కువగా వినపడుతోంది. ఆయనను విచారించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయగా చివరకు శుక్రవారం విచారణకు ముంబై నుండి వచ్చిన హాజరవుతానని క్రిష్ చెప్పడంతో పోలీసులు 2 రోజులు డెడ్ లైన్ విధించారు. క్రిష్ విచారణకు వస్తే ఆయనకు కూడా పరీక్షలు చేయాలని రెడీ అయ్యారు. ఇప్పటికే క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి శ్వేత కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తో పాటు లిపి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం మళ్లీ రేగింది. హోటల్లో సీసీ ఫుటేజ్ సైతం పోలీసులు సేకరించారు. వివేక ఏర్పాటు చేసిన పలు పార్టీల్లో నటి లిషి, శ్వేతలు పాల్గొన్నట్లు తెలుసుకున్నారు. వీరు కూడా డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టే పరారీలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఏదేమైనా డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ డోలు తట్టడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.